హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. చాలామంది బెస్ట్ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తూ ఉంటారు. కాకపోతే ప్రైస్ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు యాక్చువల్గా ఏ ఏరియాలో ఎంతెంత ప్రైస్ నడుస్తుంది అని మేము చాలా వీడియోలు కూడా తీసాం. రీసెంట్గా మేము గచ్చిబౌలి టీ హబ్ నుంచి కొల్లూరు వెలిమల వరకు కూడా అపార్ట్మెంట్ రేట్స్ ఏమున్నాయి, ఫ్లాట్స్ రేట్స్ ఏమున్నాయి, మనకు అంటే గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ రేట్స్ ఏమున్నాయి, నార్మల్గా ఓపెన్ ప్లాట్స్ రేట్స్ కూడా ఏమున్నాయి అనేది వీడియో చేశాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకా కోంపల్లి, ఇది వచ్చేసి నార్త్ వైపు వస్తుంది. కోంపల్లి, సుచిత్ర, కోంపల్లి, మేడ్చల్ వరకు కూడా యాక్చువల్గా ఈ ఏరియా పైన కూడా చాలా వీడియోస్ చేసాము. అసలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టొచ్చు అనే వీడియోస్ కూడా చాలా చేసాము. అంతేకాదు గచ్చిబౌలి నుంచి శంకరపల్లి వరకు అండ్ మనకు పటాన్ చెరువు, సదాశివపేట వరకు కూడా మనకి ఏ విధంగా ఉంటుంది మార్కెట్, అసలు రియల్ ఎస్టేట్ ఆ ఏరియాలో ఏ విధంగా ఉంది అని చెప్పి గతంలో కూడా చాలా వీడియోలు చేసాము. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. చాలామంది అడిగేది ఏంటంటే గచ్చిబౌలి నుంచి 10-15 కిలోమీటర్లో 20,000 గజం ప్లాట్స్ దొరుకుతాయా? దొరకవు. ఎందుకు దొరకవు? గచ్చిబౌలి నుంచి 10-15 కిలోమీటర్లు ఎక్కడ తీసుకున్నా కానీ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అంటే ఇటు కూకట్పల్లి వస్తుంది. లేదు, ఇటువైపు చూసుకున్నట్టయితే BHL ఈ ఏరియా కనెక్టివిటీ, అక్కడ BHL చందానగర్ అన్నీ 60,000, 70,000, లక్ష వరకు కూడా దాటుతున్నాయి. ఆ ఏరియాలో కొనలేము. ప్లస్ ఇంకా చూసుకున్నట్టయితే ఇటు కొల్లూరు, వెలమల, కొల్లూరులో వెలమల ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మినిమం 50,000కు తక్కువ లేదు. 50,000 పైమంటే కానీ 50,000కు తక్కువ లేదు. ఇంకెక్కడ ఉంటుంది? 10-15 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ 20,000 వరకు కూడా, 15 నుంచి 25,000 వరకు కూడా 15 కిలోమీటర్లు ఎక్కడా లేవు. గచ్చిబౌలి నుంచి 15 కిలోమీటర్లు దాటింది అని అంటే మినిమం 40-45,000. అది కూడా ఎక్కడ వరకు? శంకరపల్లె తీసుకుందాం ఉదాహరణకు. శంకరపల్లిలో ఇప్పుడు HMD అప్రూవల్ వచ్చి రోడ్ వర్క్ జరిగి కంప్లీట్గా అవుతున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 35,000, కొంచెం అటు ఇటు ఒక 2,000 అటు ఇటుగా నెగోషియబుల్ తోటి మనకు నడుస్తున్నాయి. శంకరపల్లిలో 30-35 మంచి ప్రాజెక్టు, మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది. శంకరపల్లి టౌన్కే అనుకుని ఉంది అంటే 45,000 వరకు, 50,000 వరకు కూడా చెప్తున్నారు. ఇంకా దానికంటే కొంచెం బెటర్ ముందుకు, శంకరపల్లి కాదు, శంకరపల్లి కంటే ముందుకు అనుకుంటే ఇంకా ప్లేసెస్ ఏమున్నాయి? కొల్లూరు ఉంది, వెలిమల ఉంది. ఆల్రెడీ కొల్లూరులో కనుక చూసుకున్నట్టయితే 50,000 పై మాటే. ఆల్రెడీ అక్కడ ఓపెన్ ప్లాట్లు అమ్మేవాళ్ళు కూడా ఎవరు లేరు. 1-2 చిన్న చితకా ప్రాజెక్ట్స్ ఉన్నా కానీ ఆ ప్రాజెక్ట్స్లో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 50,000 నుంచి 55,000కు గజానికి తక్కువ లేదు. ఏది? కొల్లూరు ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే కొల్లూరు కానీ, ఇటు వెలిమల కానీ, ఈ పక్కన శంకరపల్లి ఈ ఏరియా కనెక్టివిటీ. ఇది ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 1 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, దాన్నే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం కనుక చూసుకున్నట్టయితే కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2, ఇదంతా వెస్ట్ జోన్ కిందకే వస్తుంది, వెస్ట్ హైదరాబాద్ కిందకే వస్తుంది. మీకు అందరికీ తెలిసిందే BHL నుంచి చాలా ఎక్రిసాట్, BHL, కొన్ని ఫార్మా కంపెనీస్, అలా ఇస్నాపూర్ వరకు కూడా చాలా మార్కెట్ ఉంది. ఇస్నాపూర్లో కూడా ఇప్పుడు మినిమం మంచి రోడ్ కనెక్టివిటీ బాగుండాలి, మంచి ప్రాజెక్ట్లో కూడా 35,000 నుంచి 40,000 వరకు కూడా ఇస్నాపూర్ ఏరియాలో కూడా నడుస్తుంది. చిట్కుల్లో కొన్ని విల్లాస్ ప్రాజెక్టు గతంలో అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వరకు 1-1.5 అలా విల్లాస్ అమ్మారు. ఇప్పుడు చిట్కులు, ఇస్నాపూరు, ఈ కొల్లూరు, ఈ వెలమల, ఇటు ఈ కనెక్టివిటీ కూడా బాగానే ఉంటుంది. మనకి ఏంటంటే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 1 తర్వాత ఆ ఏరియాలోనైతే 1,00,000 పైన దాటితే కానీ గజాన్లు అయితే లేవు. ఇంకా 2 అయితే మీకు ఇంత ముందుగా చెప్పినట్టు 55, 56, 60 అలా ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ 3 వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో ఓవరాల్ ఎగ్జిట్ 2A కూడా వస్తుంది అని చెప్పేసి కొన్ని రియల్ వర్గాలు చెప్తున్నాయి. అది కొన్ని అయితే ఆల్మోస్ట్ కొన్ని అనౌన్స్ అయ్యాయి, కొంచెం పెండింగ్లో ఉన్నాయి. ఎగ్జిట్ 2A ఒకటి, ఎగ్జిట్ 5A ఒకటి. అది వచ్చేసి మనకు ఇటు నార్త్ వైపు, ఏది? ఎగ్జిట్ నెంబర్ 6 కండ్లకోయ, కోంపల్లి రోడ్డు, దానికి బిఫోరు ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగలు, దీనికి మధ్యలో వచ్చేట్టుగా ఎగ్జిట్ 5A కూడా వస్తుంది అనుకుంటున్నారు. ఓకే, ఆ పక్కన పెడితే కనుక ఇక్కడ చూసుకుందాం. మెయిన్గా కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ ఏరియాస్లో ఈ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. మనకు పాటి, కర్దనూరు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే 55-60,000 పైనే ఉన్నాయి. కర్దనూరు పాటిలో కూడా విల్లాస్ కాస్ట్ మినిమం కనుక చూసుకున్నట్టయితే 3 కోట్ల పైనే, 3-3.5 కోట్ల పైనే. 1-1.5 ఆ ఏరియాలో విల్లాలు దొరకదు. టైం వేస్ట్ చేసుకోండి, కాల్ చేసి కూడా మీకు టైం వేస్ట్ చేసుకోండి. అసలు బేసిక్గా చెప్పాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల అంటే అన్ని ఓవరాల్లో చూసుకున్నా కానీ 1-1.5 విల్లాలు ఏదో కొన్ని ఏరియాలలో, మెయిన్గా చాలామంది తుక్కుగూడ కూడా అడుగుతుంటారు. ఇంకా ఇటు మాట్లాడాక నెక్స్ట్ ఆ తుక్కుగూడ ఏరియా అక్కడ ఎలా ఉంటుంది విల్లాస్ ప్రైస్ రేట్స్ అనేది ఆ నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. బేసిక్ ఇప్పుడు ఈ టాపిక్ చూద్దాము. ఇటు వచ్చేసి మనకు ఈ కొల్లూరు వెలమలను అయితే ఓపెన్ ప్లాట్ల కాస్ట్ అయితే ఈ విధంగా ఉంది. అపార్ట్మెంట్ కాస్ట్ అంటారా, ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మినిమం 6,000, 6,500 పైనుంచే అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కాస్ట్ అయితే
స్టార్ట్ అవుతుంది ఎస్ఎఫ్టీ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే. ఇంకా విల్లాల కాస్ట్ అంటారా 10, 14,000, 13,000 నుంచి అలా డిఫరెంట్ ప్రైజెస్లో మనకు విల్లాస్ కాస్ట్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ ఏరియాలో మనకు విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఈ ప్రైజెస్లో ఇటు నడుస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వెస్ట్ హైదరాబాద్లో పటాన్ చెరువు, తర్వాత ముత్తంగి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3, తర్వాత ముత్తంగిలోనైతే ప్లాట్స్ ఎవరు అమ్మట్లేదు. ఒకవేళ ఉన్నా కొంతమంది ఇండస్ట్రియల్ ఏరియా అని పలు కారణాలు చెప్తున్నారు. ముత్తంగి కానీ ఇస్నాపూర్ కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2A అక్కడ నుంచి శంకరపల్లికి ఒక 100 ఫీట్ రోడ్, అక్కడ నుంచి మనకు ఇటు ఇస్నాపూర్ సంగారెడ్డి కనెక్టివిటీ ఉండే విధంగా ఇంద్రకరణ్ రోడ్డు, పాశుమైలారం ఇవన్నీ కనెక్టివిటీ. పాశుమైలారం, ఇంద్రకరణ్ ఈ రోడ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే 20-25,000 గజాలు ఉన్నాయి. 25,000 అయితే హెచ్ఎండిఏ ఉన్నాయి, 20,000 అంటే కొంచెం జీపీ లేఅవుట్ అట్లాంటివి ఉన్నాయి. కాకపోతే అది ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ ఎవరు ఉంటారు అని ఎవరో ఫ్యూచర్ బాగా ఆలోచించుకునే వాళ్ళు పెడుతున్నారు. కొంతమంది వద్దులే ఇండస్ట్రియల్ ఏరియా మనం కొనలేము అని చెప్పేసి అక్కడ వదిలేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఉంది ఇన్వెస్ట్మెంట్? రుద్రారంలో కనుక చూసుకున్నట్టయితే ఇంకా కనెక్టివిటీ ఇటు రుద్రారం గీతం యూనివర్సిటీని బేస్ చేసుకొని ఆ ఏరియాలో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అక్కడ కూడా మినిమం ప్రైస్ 25 పైనే, ఆల్మోస్ట్ 28, 29 కూడా మంచి హెచ్ఎండి అప్రూవల్, ఫైనల్ అప్రూవల్ వచ్చిన ప్రాజెక్టులో 28,000 వరకు కూడా చెప్తున్నారు ఆ ఏరియాలో ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే. ఇటు ఇంకా రుద్రారం, ఆ తర్వాత కనుక చూసుకున్నట్టయితే రుద్రారం గణేష్ గడ్డ టెంపుల్, ఇది కూడా చాలామంది ఫేమస్. అక్కడ కనుక చూసుకున్నట్టయితే ఆ ఏరియాలో గణేష్ గడ్డ టెంపుల్ నుంచి ముంబై హైవే నుంచి 500 నుంచి 800 మీటర్స్ లోపలికి ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ 30-35 పైనే చెప్తున్నారు ప్రైస్. 30-35,000 మినిమం. అంతెందుకు ఐఐటి కంది దగ్గర కూడా దానికి ఆపోజిట్లో రోడ్లో కానీ అటు ఇటు దిగి తీసుకున్నాను 35,000-40,000 కూడా చెప్తున్నారు అనమాట కంది వరకు. ఇప్పటి వరకు అయితే ఇక్కడ కంది ఐఐటి ఇక్కడ వరకు వెస్ట్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే ఈ కనెక్టివిటీ బాగుంటుంది. మన గచ్చిబౌలి నుంచి బెస్ట్ కనెక్టివిటీలలో కనుక చూసుకున్నట్టయితే ఇది ఒక బెస్ట్ కనెక్టివిటీ అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఎగ్జిట్ నెంబర్ 2, మళ్ళీ తర్వాత 2A ఫ్యూచర్లో రాబోతుంది 3, ఇవి 3 కనెక్టివిటీ ఇలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ఐటీ హబ్స్, ఐటీ సెక్టార్ నుంచి కనుక చూసుకున్నట్టయితే. అంతేకాకుండా మనం ఇంకో విధంగా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్ కనెక్టివిటీ నుంచి నార్త్, ఇది కోంపల్లి ఏంది, ఇటు వెస్ట్ నుంచి మళ్ళీ నార్త్కి ఏంటా అని అనుకోకండి. వెస్ట్ నార్త్ ఆల్మోస్ట్ పక్కనే ఉన్నట్టుగానే ఉంటుంది, పెద్ద దూరం ఏమో అనిపించదు మీకు. ఎగ్జిట్ నెంబర్ 2, 2A, 3 పటాన్ చెరువు, తర్వాత 4 సుల్తాన్పూర్ వస్తుంది, 4A మనకు మల్లంపేట వస్తుంది, ఆ తర్వాత 5 దుండిగల్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇదంతా బెల్ట్ మనకు దుండిగల్ నుంచి తీసుకున్నట్టయితే ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచి గచ్చిబౌలి ఎగ్జిట్ నెంబర్ ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ పై నుంచి అయితే. అలా కాకుండా మనం ప్రగతి నగర్ ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి మనం ఈ ఐటీ హబ్స్ ఇవన్నీ చూసుకుంటే 30 కిలోమీటర్లే ఉంటుంది. ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తే కనుక కొంచెం ఎక్కువ ఉంటుంది. మెయిన్గా దుండిగల్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టు దుండిగల్ని కూడా చాలామంది నెగ్లెక్ట్ చేశారు. అప్పట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు మాత్రం ఇప్పుడు బాగా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఇప్పుడు దుండిగల్లో ల్యాండ్స్ ఏం లేవు, ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్. ఎక్కువగా ప్లాట్స్ ఉన్నా కానీ 55, 55, 57,000 అక్కడ వరకు రేట్స్ అయితే చెప్తున్నారు. మిగతా ఏమన్నా ఉన్నా కానీ అక్కడ కూడా కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా అలాంటిది కొంచెం ఇటువైపు దుండిగల్ నుంచి ఇటు మల్లంపేట ఆ ఏరియా కనెక్టివిటీలో అలా అనుకునే వాళ్ళు అలా అనుకుంటున్నారు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు అనుకునే వాళ్ళు అలా కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అక్కడ కూడా మంచి రిటర్న్స్. అంతెందుకంటే 20, 21, 22 ఆ టైంలో కూడా మనకు సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ 4A దగ్గర కనుక 4 దగ్గర కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 30,000-40,000, 40,000 ఓఆర్ఆర్ దాటాక ఉండేది. ఓఆర్ లోపు అయితే కనుక 35,000-45,000 ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి 40,000-45,000 ఓఆర్ఆర్ లోపల, 50,000 వరకు కూడా ఓఆర్ఆర్ లోపల చెప్తున్నారు. ఓఆర్ఆర్ దాటాక కూడా ఆల్మోస్ట్ మనకు మంత్రికుంట వరకు కూడా ఆ రోడ్ కనెక్టివిటీలో ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 30,000 అయితే ఉంది. 25,000-30,000 వరకు అయితే అక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగల్ నుంచి బాల్నగర్. ఈ కనెక్టివిటీ చాలామంది మిస్ అవుతారు, చాలామందికి ఐడియా కూడా ఉండదు అనమాట. యాక్చువల్లీ బాల్నగర్ వై జంక్షన్ నుంచి దుండిగల్ దగ్గర కంటే 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు. మన కుక్కడపల్లి వై జంక్షన్ బాల్నగర్ జంక్షన్ నుంచి స్ట్రైట్గా కొట్టారంటే ఒకటే రోడ్డు, అది నర్సాపూర్ మెదక్ హైవే అంటారు. ఆ హైవే నుంచి 20 కిలోమీటర్లు మీకు మల్లారెడ్డి కాలేజ్ ఇవన్నీ కనెక్టివిటీ అవుతూ గండిమైసం ఎక్స్ రోడ్ నుంచి మనకు అక్కడ గండిమైసం ఎక్స్ రోడ్ నుంచి ప్రగతి నగర్ ఎండింగ్ కమాన్కు 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు బాచుపల్లి, మల్లంపేట ఇటు కూడా కనెక్టివిటీ బాగానే ఉంటుంది. గనిమైసం ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇటు కోంపల్లి, మెయిన్గా ఈ కోంపల్లి బెల్ట్ కూడా ఇది ఎగ్జిట్ నెంబర్ 6కి వచ్చినా కానీ కోంపల్లి మెయిన్ నుంచి అంటే సుచిత్ర సర్కిల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే కోంపల్లి నుంచి జనాలు ఎక్కువగా కోంపల్లిలో వచ్చేసి లక్షల్లో ఉన్నాయి గజాలు, అది కొనలేరు. అందరూ గుండ్లపోచంపల్లి మీద పడ్డారు. అప్పుడు ఆ గుండ్లపోచంపల్లిలో 50,000-55,000 ఇప్పుడు ప్రైజ్ అయిపోయింది. అక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. మెల్లిగా అయోధ్య క్రాస్ రోడ్డు ఇటు, ఆ తర్వాత
కొత్తగా ఎగ్జిట్ 5A కూడా అక్కడ రాబోతుంది అంటున్నారు, ఆ గౌడవెల్లి దగ్గర. అక్కడ కనుక చూసుకున్నట్టయితే మినిమం 35,000 నుంచి 40,000 వరకు గజం నడుస్తుంది. ఎందుకు అక్కడికి అంత రేట్ ఉంది, అంత ఏం డెవలప్మెంట్ జరుగుతుంది? విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయి. కేసినేని వాళ్ళ ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ తర్వాత కాసా గ్రాండా అని చెప్పేసి, బెలైర్ అని చెప్పేసి, అది 4 కోట్ల నుంచి అక్కడ విల్లా. అంతేకాకుండా అక్కడ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానితోటి ఆ ఏరియా కూడా మంచి డెవలప్మెంట్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ ఏరియాలలో ఎక్కడ చూసుకున్నా కానీ 30,000 తక్కువనైతే బడ్జెట్లు లేవు. మినిమం 30,000 ఓపెన్ ప్లాట్ కొనాలి అని అంటే ఇవన్నీ కూడా గచ్చిబౌలి నుంచి మనకు ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి వస్తే కనుక ఈ దుండిగలు ఈ ఏరియా అంతా 30 కిలోమీటర్లు కూడా ఉండదు అనమాట మీకు రోడ్ కనెక్టివిటీ నుంచి. హైటెక్ సిటీ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కోంపల్లి నుంచి వస్తే 13 కిలోమీటర్స్ ఈ రోడ్ కనెక్టివిటీ. అటు మేడ్చల్లో కూడా పెద్ద పెద్ద కంపెనీలు సియాసైవా అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు కూడా విల్లాలు అమ్ముతున్నారు అనమాట. అంటే విల్లా కమ్యూనిటీ కాస్ట్ అనేది పెరిగింది. కోంపల్లిలో కనుక చూసుకున్నట్టు మినిమం 5-6 కోట్ల పైనే విల్లా కాస్ట్ ఉన్నాయి. అసలు విల్లాలు లేవని చెప్పుకోవచ్చు మనం కోంపల్లిలో, ఎందుకంటే అపార్ట్మెంట్స్ అక్కడ ఇక్కడ ఉన్నాయి కానీ విల్లాలు అయితే మొత్తం అయిపోయాయి. అప్పుడు అన్ని విల్లాలు గుండ్లపోచంపల్లిలో మినిమం 3 కోట్ల నుంచి గుండ్లపోచంపల్లిలో విల్లా స్టార్ట్ అవుతున్నాయి. 3-3.5 కోట్లు కనుక చూసుకున్నట్టయితే. ఈ విధంగా మనకి ఈ ఏరియాస్ ఇప్పుడు గచ్చిబౌలి నుంచి 20-25 కిలోమీటర్లు ఎక్కడ తీసుకున్నా కానీ ఇటు ఏది వెస్ట్ హైదరాబాద్, ఇటు నార్త్ హైదరాబాద్, కోంపల్లి వరకు కూడా 25-30-35 కిలోమీటర్ల లోపే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ తీసుకున్నా కానీ 30,000 పైనే మనకు వచ్చేసి ఓపెన్ ప్లాట్ల కాస్ట్లు. ఓపెన్ ప్లాట్ కాస్ట్ అయితే కనుక ఇంకా అపార్ట్మెంట్లో వాటి కాస్ట్ అయితే చెప్పక్కర్లేదు. నల్లగండ్ల కానీ తెల్లాపూర్ కానీ ఎక్కడ కానీ 2 BHK స్టాండర్డ్ లోన్లో కొనాలన్నా ₹1,00,00,000 పైన అవుతుంది. గేటెడ్లో అయితే 1,50,00,000 వరకు కూడా అవుతుంది. ఈ విధంగా ఇటు కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎలా చూసుకున్నా కానీ ఈ ఏరియాస్ అన్నీ కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఫర్దర్ ఫ్యూచర్లో. ఇంకా బెస్ట్గా అంటే ఇటు రుద్రారం ఏరియా కూడా బాగానే ఉంటుంది. అక్కడ కూడా 30-35 మంచి బాంబే హైవే నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉండే విధంగా, బాంబే హైవే నుంచి ఒక 800-900 మీటర్స్ ఉండే విధంగా కూడా కొన్ని ప్రాజెక్టులు మన దగ్గర కూడా ఉన్నాయి. వాళ్ళు కొన్ని కంపెనీస్ చేస్తున్నారు. బెస్ట్ డైరెక్ట్ కంపెనీ నుంచి సేల్స్ ఉంటాయి అనమాట. మీకు ఎక్కడ ఏజెంట్స్ ఉంటారు. అందులో కనుక చూసుకుంటే 30,000 వరకు అయితే ప్రజెంట్ HMD అప్రూవల్తో నడుస్తుంది. ఇంకా బెస్ట్ ఆప్షన్ అంటే గౌడవెల్లి అని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది గౌడవెల్లిని మిస్ అవ్వకుండా ఉండండి. రేపు మంచి రిటర్న్స్ అవకాశం ఉంటాయి. ఎందుకు అని అంటే అటు కోంపల్లి 13 కిలోమీటర్స్, బాలనగర్ 16-15 కిలోమీటర్లే ఉంటుంది. ఇటు ప్రగతి నగర్ ఎండింగ్ కమాన్ వరకు కూడా చూసుకున్నా ఒక 10 కిలోమీటర్లు, JNTUకు ఒక 20-25 కిలోమీటర్ల రూపే ఈ గౌడవెల్లి ఏరియా ఉంటుంది అనమాట. దుండిగలు, గౌడవెల్లి ఈ ఏరియా అన్ని కనెక్టివిటీ, మేడ్చల్ కనెక్టివిటీ ఉంటుంది. 2 హైవేలు కనెక్టివిటీ ఉంటాయి. మధ్యలో ఎగ్జిట్ నెంబర్ 5 ఉంది, 5A ఉంది, 6 వచ్చేసి కండ్లకోయ్య. రేపు ఫ్యూచర్లో IT హబ్, IT పార్క్స్ అప్పట్లో కడుతూ ఉన్నారు, ఇప్పటికీ కొన్ని కడుతున్నారు. కోంపల్లిలో ఫ్లైఓవర్, సుచిత్రాలో ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అనుకోండి. ఈ ఏరియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంటుంది, మంచి ఇన్వెస్ట్మెంట్. ఇంకా నెక్స్ట్ షామీర్పేట, ఇక్కడ ఏరియా కనెక్టివిటీ కూడా చాలా బాగానే ఉంటుంది. ఈ విధంగా మీకు ఒక్కొక్క దాని గురించి ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పటికే చాలా లాంగ్ అయింది అనుకుంటాను వీడియో. ఈ ఏరియాలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా రుద్రారంలో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. మినిమం 30,000 వరకు కూడా. శంకర్పల్లితో పోల్చుకుంటే అంత దూరంతో రుద్రారం దగ్గరనే అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే అంత దూరం ఏమి అనిపించదు, రుద్రారం నియర్ బై ఉన్నట్టుగా ఉంటుంది. కానీ శంకర్పల్లి రుద్రారమే. అది కూడా ఇన్వెస్ట్మెంట్ బెటర్, ఇది కూడా ఇన్వెస్ట్మెంట్. ఇంకా దుండిగల్ ఏరియా కూడా ఇన్వెస్ట్మెంట్ బెటర్. ఇప్పుడు గౌడవెల్లి ఏరియాలో ఆల్మోస్ట్ 5-6 విల్లాలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. అప్కమింగ్ చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇక్కడ ఓపెన్ ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రం రేపు మంచి రిటర్న్స్ అయితే రాబోతాయి. ఇక్కడ కూడా మనకు 30,000 గజంతో ఓపెన్ ప్లాట్స్ అవుతున్నాయి. మంచి HMD ఏరియా, అప్రోడ్, ఫుల్లీ డెవలప్మెంట్ అలాంటి ప్రాజెక్ట్స్లు కూడా మనకి ఈ ఏరియాలో ఉన్నాయి. ఎవరికైనా ఈ ఏరియాలో దుండిగల్లో ఇక్కడ మనకు ఈ ఏరియాలో కనెక్టివిటీతో ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ అండ్ రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఏ ప్రాజెక్టులు ప్రైజెస్ ఏమున్నాయి, ఏ ORR చుట్టూ ఎంత ప్రైజ్ ఉంది, ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో మనం ఇంకా మంచి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఇలాంటి మంచి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి.